Hello friends and lawyers, and particularly those who are junior in their experience. వెల్కమ్ టు విజయానంద్ ఎడ్యుహబ్ ఛానల్. ఈరోజు మనం కోర్టుకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ అంటే వొకాబులరీ, లీగల్ వొకాబులరీ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని సెంటెన్స్లో ఎలా పెట్టుకోవాలి అనేది జస్ట్ ఒక క్విక్ లుక్ చూద్దాం ఈరోజు. ఓకేనా? అంటే వొకాబులరీ వాస్ట్, బట్ ఈ రోజు చెప్పేది అంటే చాలా 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 లిమిటెడ్, బట్ ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, చూడండి. ఫస్ట్ అంటే వర్డ్ ఉంటుంది, దానికి సంబంధించిన సెంటెన్స్ కూడా అలాగా ఇవ్వడం జరిగింది. ఫస్ట్గా అంటే ఈ వర్డ్ చుట్టూరాని ఇంచుమించుగా లీగల్ ప్రాసెస్ అంతా కూడా తిరుగుతూ ఉంటుంది అనమాట. చూడండి, ఫస్ట్ వర్డ్ పిటిషన్. విన్నారు కదా పిటిషన్ అంటే? ఓకే, ద పిటిషన్ ఈజ్ ఫైల్డ్ బిఫోర్ దిస్ కోర్ట్. పిటిషన్ అంటే న్యాయం కోసం అభ్యర్థించడం. ఓకే, పిటిషన్ ఈజ్ ఫైల్డ్ బిఫోర్ దిస్ కోర్ట్. పిటిషన్కి వర్డ్ ఫైల్డ్ అనే వర్డ్ కోలొకేట్ అవుతుంది. ఒక పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది కోర్టులో అనేది దాని మీనింగ్ అనమాట. అలాగే ఎఫిడవిట్. ఎఫిడవిట్ అంటే అన్ ఎఫిడవిట్ హ్యాస్ బిన్ సబ్మిటెడ్. ఎఫిడవిట్ అనేది కూడా ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ లాయర్స్, ఫర్ ఎనీ కామన్ మ్యాన్, ఫర్ ఆల్ ఎఫిడవిట్ ఈస్ ద వర్డ్ ఈజ్ వెరీ మచ్ నెసెసరీ. ఒక లాయర్ సంతకంతో ఒక బాండ్ పేపర్ మీద రాసింది ఫ్యాక్ట్ అన్నమాట. అది ట్రూ అని ఎక్కడికి వెళ్ళినా అది చెల్లుతుంది, లీగల్గా అది చెల్లుతుంది. కాబట్టి దాని ప్రమాణపత్రం, ఒక ప్రమాణపత్రం ఎఫిడవిట్ అంటే. సో ఇలాంటి ఎఫిడవిట్లు చాలా చాలా అంటే ఈ వర్డ్ చాలా చాలా యూస్ఫుల్ అండ్ ఇట్ ఈస్ యూస్డ్ బై మోస్ట్ మెనీ 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 సీనియర్ అండ్ జూనియర్ లాయర్స్. ఓకే, సో దట్ ఈస్ ఎఫిడవిట్, ఒక ప్రమాణపత్రం. అలాగే ఎవిడెన్స్. ఎవిడెన్స్ అంటే ఆధారము. ఒక కేసుని ప్రూవ్ చేయడానికి దానికి సంబంధించిన ఆధారము ఏదైతే ఉంటుందో అది ఎవిడెన్స్. ద ఎవిడెన్స్ సపోర్ట్స్ ది క్లెయిమ్. అంటే ఒక హక్కుని క్లెయిమ్ చేసుకునేటప్పుడు దానికి సాక్ష్యం ఈ ఎవిడెన్స్. ద ఎవిడెన్స్ సపోర్ట్స్ ది క్లెయిమ్. వాళ్ళు చేస్తున్న క్లెయిమ్ ని ఎవిడెన్స్ సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు చెప్పింది నిజమే, వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో అది కరెక్టే అని చెప్పడానికి ఈ ఎవిడెన్స్ సరిపోతుంది అని చెప్పటం. నెక్స్ట్ జ్యూరిస్డిక్షన్. జ్యూరిస్డిక్షన్ అంటే ఒక ఏరియా డిజిగ్నేటెడ్ ఫర్ కోర్ట్. అంటే ఇక్కడ నుంచి ఈ ఏరియా అంతా ఈ కోర్టు పరిధి అనమాట. మనం పోలీస్ స్టేషన్లు కూడా చూస్తుంటాం. ఈ ఒక ఊరికి సంబంధించిన పోలీస్ స్టేషను కొంతవరకు దాని ఏరియా ఉంటుంది, అక్కడ నుంచి ఇంకొక ఏరియా స్టార్ట్ అవుతుంది. ఒక సిటీలోనే 3, 4, 5 పోలీస్ స్టేషన్ ఏరియాలు సిటీ సైజుని బట్టి, అది టౌనా, మున్సిపల్ కార్పొరేషనా, మున్సిపాలిటీయా, ఓకే, ఇలాంటి దాన్ని బట్టి కూడా బేస్ అయ్యి నంబర్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్ ఉంటాయి, వాటికి జ్యూరిస్డిక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. అలాగే ఇక్కడ కూడా జ్యూరిస్డిక్షన్ అంటే దిస్ కోర్ట్ హ్యాస్ జ్యూరిస్డిక్షన్. ఓకే, అలిగేషన్. ఎలిగేషన్స్ ఆర్ సీరియస్. అలిగేషన్స్ అంటే నిందలు. ఓకే, ఎలిగేషన్స్ ఆర్ సీరియస్. ఆ ఎలిగేషన్స్ అన్ని కూడా చాలా సీరియస్ అయినవి. చాలా సీరియస్ ఎలిగేషన్స్ వచ్చాయి అంటే నిందలు వచ్చాయి. నిజాలు కావచ్చు తర్వాత విషయం, కానీ ముందు వచ్చే నిందలు మాత్రం చాలా సీరియస్ అని. సో ఎలిగేషన్స్, పిటిషన్, ఎఫిడవిట్, ఎవిడెన్స్, జ్యూరిస్డిక్షన్, ఎలిగేషన్, ఇలాంటివి ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆల్మోస్ట్ అన్ని కేసుల్లోనూ కూడా ఈ వర్డ్స్ అవసరం అవుతుంటాయి. కాబట్టి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఇలాగ మీరు మీ సెంటెన్సెస్ని మీరు కూడా ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఓకే, ఇందులో కొద్దిగా అడ్వాన్స్ లెవెల్కి వెళ్తే చూడండి ఎలా ఉంటుందో. ద పిటిషనర్ హ్యాస్ ఇన్వోక్డ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ దిస్ ఆనరబుల్ కోర్ట్. ఇన్వోక్డ్ అనేది కొత్త పదం ఇక్కడ. ఇన్వోక్డ్ అంటే ఆశ్రయించడం. ఓకే, ద పిటిషనర్ హ్యాస్ ఇన్వోక్డ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ దిస్ ఆనరబుల్ కోర్ట్. పిటిషనరు ఈ గౌరవ కోర్టు వారి జ్యూరిస్డిక్షన్ ని ఆశ్రయించాడు, పిటిషనర్ అని అర్థం. నెక్స్ట్ వన్, ద ఎఫిడవిట్ ఫైల్డ్ హియరిన్ సబ్స్టాన్షియేట్స్ ది ఎవర్మెంట్స్ మేడ్. ద ఎఫిడవిట్ అంటే ఏదైతే ఎఫిడవిట్ ప్రమాణపత్రం అనుకున్నామో, ఫైల్డ్ హియరిన్ ఇక్కడ ఫైల్ చేసినటువంటి ఎఫిడవిట్ ఏదైతే ఉందో అది సబ్స్టాన్షియేట్స్ అంటే సపోర్ట్స్ అన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, సపోర్ట్స్ ది ఎవర్మెంట్స్ మేడ్. ఎవర్మెంట్స్ అంటే రిటర్న్ డిక్లరేషన్స్ ఏవైతే ఉంటాయో
వాటిని ఎవర్మెంట్స్ అంటారు. ఇది ఒక లీగల్ వొకాబులరీ అన్నమాట. కోర్టుకు సంబంధించిన వొకాబులరీలో ఎవర్మెంట్స్ అని అంటారు. దట్ ఈజ్ రిటర్న్ రికార్డ్ అన్నమాట, రిటర్న్ స్టేట్మెంట్. ఓకే, సో ద ఎఫిడేవిట్ ఫైల్డ్ హియర్ ఇన్ సబ్స్టాన్షియేట్స్ ద ఎవర్మెంట్స్ మేడ్. ఏవైతే కేసుకు సంబంధించిన రిటర్న్ రికార్డ్స్ ఉన్నాయో వాటికి సపోర్ట్ చేస్తుంది ఎఫిడేవిట్ అనేది. ఇది ఒక ఫ్యాక్ట్. అంటే అవి ఇవి కంపేర్ చేస్తారు కదా, ఇచ్చినటువంటి ఫ్యాక్ట్స్, రిటర్న్ స్టేట్మెంట్స్, అలాగే దాంతోపాటు ఒక ఎఫిడేవిట్ కూడా ఇచ్చారు. ఎఫిడేవిట్లో ఉన్నది ఎవర్మెంట్స్ రెండు కూడా మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఎఫిడేవిట్ దాన్ని సపోర్ట్ చేస్తుందని చెప్పడం. ద ఎలిగేషన్స్ లెవెల్డ్ ఆర్ డివైడ్ ఆఫ్ మెరిట్. ఇక్కడ చూడండి, ఎఫిడేవిట్ ఫైల్డ్ అన్నాము, ఎలిగేషన్స్ అంటే లెవెల్డ్ అన్నాము. ఇలాగా దీంతో ఖచ్చితంగా లెవెల్డ్ అనే వర్డే కోలికేట్ అవుతుంది. ఇక్కడ కూడా ఎలిగేషన్స్ ఫైల్డ్ అనొచ్చు కదా, చేసే పర్పస్ అదే, కానీ కాదు, ఎలిగేషన్స్ తో లెవెల్డ్ అనే వర్డే కోలికేట్ అవుతుంది, అదే వెర్బ్ కోలికేట్ అవుతుంది. సో ఏవైతే నిందలు ఉన్నాయో ద ఎలిగేషన్స్ లెవెల్డ్, నిందలు వేయబడ్డాయో అవి డివైడ్ ఆఫ్ మెరిట్, అవి నిలబడలేదన్నమాట. మెరిట్ లేదు అంటే వాటికి వాల్యూ లేదు అని చెప్పడం అనమాట. అవి నిందలే, వాటికి వాల్యూ లేదు అని చెప్పడం. అలాగే ద ఎవిడెన్స్ ఆన్ రికార్డ్ ఈజ్ కోజెంట్. ద ఎవిడెన్స్ ఆన్ రికార్డ్ ఈజ్ కోజెంట్ అంటే వితౌట్ ఎనీ డౌట్ ఇట్ ఈస్ కన్విన్సింగ్. ఏదైతే ఎవిడెన్స్ ఉందో, రికార్డెడ్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది చాలా కన్విన్సింగ్ గా ఉంది. అంటే కేసు ఏదైతే పిటిషనర్ కేసు వేసాడో దానికి సంబంధించిన రికార్డ్స్, అతని వాదన ఏదైతే ఉందో, అతని అభ్యర్థన ఏదైతే ఉందో దాన్ని కన్విన్సింగ్ గానే ఉంది, అతను చెప్తున్న దాన్ని కన్విన్సింగ్ గా ఉన్నాయి ఎవిడెన్సెస్ అని చెప్పడం అనమాట. ఇవి మనకి ఫ్యాక్ట్స్, ప్రెజెంటింగ్ ఫ్యాక్ట్స్ లో చూసిన తర్వాత మనం కొన్ని వర్డ్స్ ఏవైతే వొకాబులరీ, కోర్టు వొకాబులరీలో ఎక్కువగా యూజ్ అవుతాయో వాటిని మనం సింపుల్ గా ఎలా వాడాలి, అలాగే కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్లో కూడా ఎలా వాడాలి అనేది ఇందులో చూసాం. ఇవేంటంటే ఇంకా వాస్ట్ వొకాబులరీ చెప్పడానికి చాలా ఉన్నాయి, బట్ ఇవి లేకుండా అసలు ఏ కేసు డ్రాఫ్టింగ్ కానీ ఏమి జరగదు. ఈ వర్డ్స్ చాలా చాలా యూజ్ అవుతాయి కాబట్టి కొద్దిగా తీసుకుని వాటిని డిస్కస్ చేయడం జరిగింది. రేపు ఇంకొక కాంటెక్స్ట్ లో ఎలా చేయాలనేది మనం చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్, కీప్ షేరింగ్, and don't forget to subscribe and share, and don't forget to give a comment. Thank you.